చెల్లించవచ్చా చెప్పండి? ప్రభువునే అడగాలి. ఓసారి బందర్లో అయినియమ్మ గారి హాస్టల్లో ఒక పిల్ల, అప్పట్లో ఇదివరకు ఎక్కువ పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాళ్ళు తెలుసా? మా టైంలో చాలామంది చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చేవాళ్ళు, కొంతమంది కుట్టుకుని వేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు లేవు అట్లా, బట్టలు చవకైపోయినాయి. ఇప్పుడు ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి, ఆర్థిక స్థితిగతులు ఎదిగిన దాన్ని బట్టి ఎవరు చినిగిపోయేదాకా ఉంచట్లేదు. పాత బట్టలు కూడా చాలా తక్కువ రేట్లో మంచి బట్టలు వచ్చేస్తున్నాయి. ఆ చినిగిపోతే ఆ పిల్ల ప్రభువుని అడిగిందంట. నాన్నగారు చెప్తే నేను విన్నా, ప్రభువా నా అడుగులంగా చిరిగిపోయింది, నాకు కుట్టుకోవడానికి సూది లేదు, దారం లేదు, మీరు నాకు సూదిని దారమునివ్వండి నాయనా అని ప్రార్థన చేసుకుందంట. నాన్నగారు చెప్పారు, చాలాసార్లు చెప్పేవారు ఈ మాట. చిన్న హాస్టల్లో మచిలీపట్నంలో అయినియమ్మ గారి హాస్టల్లో చేస్తే బిడ్డ ప్రార్థన, మరి ఆయన ఎక్కడ విన్నారో నాకు తెలియదు. మా నాన్నగారికి వైటి స్వామిదాస్ గారు బాగా పరిచయం. నాన్నగారు రూబేన్ గారు ఒకే చోట పరిచర్య చేశారు కాజలో. రూబేన్ గారు అంటే దగ్గరగా అయినియమ్మ గారికి పెంపుడు కొడుకుగా ఎదిగిన బిడ్డల్లో ఒక బిడ్డ. అలాగే దైవ కృపావరం గారు కూడా బాగా పరిచయం నాన్నగారికి. ఇలా అయినియమ్మ గారి సహవాసంలో అప్పట్లో ఆమె తరువాత నాయకత్వంలో ఉన్న బిడ్డలు నాన్నగారికి బాగా తెలుసు. మా సాగరాళ్ళ అమ్మగారు, మా మేనమామ గారు అమ్మాయి, మా వదినమ్మ గారు అన్నయ్య భార్య జయకీర్తన గారు తెలుసు మీకు, జయమ్మ గారు. ఆవిడ దగ్గరగా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే హాస్టల్లో ఉండి చదువుకున్నారు. చూసారా? ఆ ప్రార్థన, నా చిన్నపిల్ల ప్రార్థన దేవుడు విని ఎక్కడో ఫిన్లాండ్లో ఉన్నటువంటి ఓ సహోదరితో, నానైతే దొరసాని అని చెప్పేవారు. ఇచ్చే బిడ్డలు కదా, బీదలను ప్రేమించే వారిని దొరలు అనడంలో తప్పు లేదని నా ఉద్దేశం. 2 రాష్ట్రములో 2 జిల్లాలు ఏంటి, గోదావరి జిల్లాతో సహా పోషించబడుతున్నాయంటే వారు సర్ ఆర్థర్ కాటన్, అందుకే కాటన్ దొర అని పిలుస్తారు, గొప్ప పోషకుడు. ఆ సహోదరి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభువు మాట్లాడారంట. నా బిడ్డ ఉంది ఇండియాలో మచిలీపట్నంలో ఆర్ఫనేజ్లో పిల్ల ప్రార్థన చేస్తుంది, ఆమె కొరకు అని వెళ్ళి ఇచ్చినామంటే ఆవిడ స్వయంగా వచ్చేసిందండి. 1/2 డజను కొత్త గౌన్లేకప్పుడు మరి 10-12 రకాల దారబంతులు, రకరకాల సూదులు అన్నీ పట్టుకుని వచ్చేసిందంట. వచ్చేసి ఆ బిడ్డను చూసి ఇచ్చి, అమ్మా ప్రభు నాతో మాట్లాడారని ఇచ్చి వెళ్ళిందంట. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడు. పోయిన వారంలో మమ్మల్ని ఏదో ఒక మీటింగ్ ఉందని పిలిచారు. అది కూడా ముఖ్యంగా క్రైస్తవుల మీద జరిగే దాడులు అరికట్టాలని, రెండవది దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేస్తారు, ఎట్లా తీసేస్తారు, కుదరదని. దానిలో ముఖ్యమైన వక్తలుగా 2 పిలిచారు. మందా కృష్ణ మాదిగా, అలాగే విజయ్ కుమార్ IAS గారిని పిలిచారు. వాళ్ళిద్దరూ అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. అయితే విశ్వాసపరంగా వచ్చేసరికి ఇద్దరు 2-3 బలహీనమైన పదాలు వాడారు. మీరేదో దేవుడు ఉన్నాడని మీరు వెళ్తారు, మీ భక్తి మీరు చేస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు, మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారని మీ ప్రార్థన చేసుకుంటున్నారు, మంచిదే, దానికి మేము వ్యతిరేకం కాదు. అయితే అదొక్కటే చాలదు. అదే ఆ కోణం ఏదైతే మాట్లాడారో నాకు కొంచెం బలహీనమైనదిగా అనిపించింది.
అంటే ఎట్లా అది? దేవుడు ఉన్నాడో లేడో ఎవడికి తెలుసు? ప్రాముఖ్యం ఇది కదా అన్నట్లుగా. అది లైవ్లో ఉంది, నేను లైవ్లో ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. అయితే వాక్య సందేశం ఏంటంటే దేవుడు ఉన్నాడని మేము అనుకోవడం కాదు, దేవుడు ఉన్నాడు. అది మీరు కూడా తెలుసుకోవాలి. అనుకుంటే దేవుడు ఉండడు, ఆయన ఉన్నాడు కనుక మనం ఇక్కడున్నాం. నెంబర్ 1. 2 నిమిషాల సమయం ఏదైనా ఇస్తే నేను కూడా మాట్లాడాలనుకున్నాను కానీ అక్కడ కుదరలేదు. నంబర్ 2 ఏంటంటే చాలామంది వక్తల తీరులో నాకు అనిపించింది ఏంటంటే మన మీదకి ఏదో వచ్చి పడిపోతుంది, మీరు ఇప్పటికైనా మేలుకోకపోతే మీ పని కాళే, ఈ ధోరణి తెచ్చారు. అందరూ బెదరేస్తూనే వచ్చారు. క్రైస్తవ సమాజానికి కూడి ఉన్న మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. బెదిరిపోయేది మనం కాదు, వాళ్ళు. 1950లోనే అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడే వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు, రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి, మీరు ప్రభువుని నమ్ముకుంటే, రక్షణ పొందితే, బాప్తిస్మం పొందితే మీకు వచ్చే రాయితీలు పీకేస్తాం అని మొదలెట్టారు. బెదిరిపోయి, ఊరికినే కాదు, భారతదేశం ఎక్కడ క్రీస్తును నమ్ముకుంటుందో అని భయపడి పెట్టారు వీళ్ళను బెదరేయడానికి. వాళ్ళు పెట్టినంత మాత్రాన ఎక్కడా కూడా పని ఆగిపోలేదు, నేటికి కూడా జరుగుతూనే ఉంది.